వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ల విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే విభజన అంశాల్లో కానివ్వండి, ఇటు పక్క రాష్ట్రాలతో ఉన్నటువంటి నీటి వాటాల విషయంలో కానివ్వండి, ఎప్పటికట్టు వివాదాలుగానే మొదలవుతా ఉంది. ఎప్పుడు చూసినా వివాదాలుగానే ఉంది. అయితే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 10 ఏళ్లలో నీళ్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది. అవన్నీ తప్పులు మేము సరిదిద్దుతున్నామంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ పక్క రాష్ట్రాల్లో సత్సంబంధాల వల్ల తెలంగాణ హక్కుల్ని కాలరాస్తున్నారంటున్నారు ఇటు పక్క. ఓవరాల్గా 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి, అసలు తెలంగాణ నీళ్ల విషయంలో జరుగుతున్న అంశం ఏంది? ఎందుకు ఇక్కడ వివాదం? కేంద్రంలో మీరు ఉన్నారు, కేంద్రంలో పార్టీ ఉన్నప్పుడు ఈ నీటి వివాదాల విషయంలో ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఏంటి? రేవంత్ రెడ్డి ఎక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి వివాదం కూడా నడుస్తూ ఉంది. ఓవరాల్గా ఏమంటారు? ముఖ్యంగా ఈ యొక్క డిబేట్ లో పాల్గొన్నటువంటి రాజేష్ గారు, అది తుంగభద్ర నీటి యొక్క వినియోగం మెగా చూసినట్టయితే ఓవరాల్ గా కృష్ణా రివర్ యొక్క డిస్ప్యూట్స్ అన్ని కూడా అనేక సంవత్సరాలు కొనసాగుతున్నాయి. యొక్క నిర్మాణం 134 టీఎంసీకి, దాంట్లో ఆల్రెడీ 34 టీఎంసీ యొక్క సిల్ట్ ఫార్మేషన్ అయిపోయింది. కాబట్టి దాన్ని వంకగా చూపించి మరి పైన నిర్మాణంలో అనేకమైన ప్రాజెక్ట్స్ చిన్న చిన్న స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ను కర్ణాటక వీటన్నిటిని డిస్ప్యూట్స్ అన్నిటిని పక్క పెట్టేసి ఏకపక్షంగానే ముందుకెళ్తున్నారు. మన ఆబ్జెక్షన్స్ మనం చెప్పినప్పటికీ మన యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, చెప్పినప్పటిగా కూడా పెడచెవిన పెడుతూ జరుగుతున్నటువంటి సంబంధించిన ప్రాంతంలో రైతులు అనేకమైన ఇబ్బంది పడుతున్నారు. ఆర్డిఎస్ మొత్తంగా కూడా ఆర్డిఎస్ కింద ఉన్నట్టుగా సాగుతుంది. దాదాపుగా 6.5 టీఎంసీ వాటర్ మొత్తంగా కూడా ఈ రకంగా చౌర్యానికి గురవుతున్నది. ఈ చౌర్యం అని వచ్చేది. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇద్దరు మిత్రులు కలిసి కూర్చొని దీన్ని పరిష్కరించే అవకాశం ఉంది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూసాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా గొడవలు పడితే పరిష్కారం ఏది కాదు. ఇది దీనివల్ల గొడవ పడితే పరిష్కారం కంటే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. దానివల్ల రైతాంగం నష్టపోతారు. 2 రాష్ట్రాల్లో కూడా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాబట్టి తక్షణమే వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. ఏమైనా డిస్ప్యూట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా దానికి ఎట్లాగా కూడా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ యొక్క ట్రిబ్యునల్ ఇన్వాల్వ్మెంట్ కావటము, దానికి పరిష్కార మార్గంగా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తనంతట చొరవ చూసుకొని చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అన్ని కూడా రెఫరల్ డిస్ప్యూట్స్ కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా పాలమూరు జిల్లా నుంచి వాస్తవైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చొరవ తీసుకోవాలి. లేకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. దానివల్ల నష్టపోతే కేవలం అల్లంపూర్ కాన్స్టిట్యున్సీ రైతులు మాత్రమే కాదు, యావత్ పాలమూరు యొక్క రైతాంగం యొక్క ఇబ్బందులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అంత దూరం పోకుండా, రాజకీయాలు తావు లేకుండా, కక్షలు తావు లేకుండా, మరి వాళ్ళతో ఘర్షణ తావు లేకుండా వెంటనే తక్షణమే ఇరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. అది కాని పక్షంలో తప్పని పరిస్థితులలో కేంద్రం దగ్గర పోయినట్టయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇరు పక్షాల యొక్క వాదనలు విన్న తర్వాత తప్పనిసరి దాని పరిష్కారం చేసే యొక్క వీలుంటుంది తప్పితే కేంద్రం తాను రెఫరల్ గా తీసుకునే అవకాశం అనేటువంటిది ఉండదు దీంట్లో. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రిగా పాలమూరు జిల్లా బిడ్డగా తన యొక్క బాధ్యతను తాను స్వీకరించి అటు పక్క ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కర్ణాటక ఆ పరిష్కారం చేసే దిశలో
తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓకే ధర్మారావు గారు, ఓకే. తాగునీరు కాబట్టి ఈ సంవత్సరం దొరుకుతుందో లేదో అనే ప్రమాదం ఉన్నట్టు కాల పరిస్థితి బాగాలేదు. రైట్ అండి, ఓకేనండి.